జగ్గంపేటలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ టవర్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. కరెంట్ ఆఫీస్ వద్ద నిర్మించిన ఈ టవర్ ను యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ఆర్కే గణపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిస్కం అధ్యక్షులు ప్రాంతీయ కార్యదర్శి వివిఎస్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. టవర్ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సమావేశంలో గణపతి మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని తెలిపారు. ప్రత్యేకంగా జేఎల్ఎం గ్రేడ్ 2 రెగ్యులరైజేషన్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులను సాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు. డిస్కం కార్యవర్గ సభ్యులు, రాజమహేంద్రవరం ప్రాంతీయ శాఖ కార్యవర్గ సభ్యులు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జగ్గంపేట డివిజన్ కార్యవర్గ సభ్యులు, వించి ఈ సమావేశ ప్రాంగణంలో ఆశలైనటువంటి బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు, పూర్వపు 1104 యూనియన్ కార్యకర్తలు, మించి రాష్ట్ర విద్యుత్ సంస్థ ఆవిర్భవించిన తర్వాత మరి మొట్టమొదటిగా ఈ యొక్క విద్యుత్ సంస్థలో కార్మికుల కొరకు కార్మికుల చేత విస్తృతమైన విద్యుత్ ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా మరి 1104 యూనియన్ 1950 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన ఆవిర్భవించింది. తర్వాత క్రమంలో కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది వ్యక్తిగతమైనటువంటి అవసరాలు కానీ వివిధ కారణాల వల్ల ఎన్ని యూనియన్లు ఉద్భవించినా 1104 యూనియన్ ఈ యొక్క విద్యుత్ సంస్థలో ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ గుర్తింపబడిన సంస్థగా నిరాటంకంగా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విద్యుత్ సంస్థలో ఒక సంస్థలో ఒకే గుర్తింపు సంఘం ఉండాలి, దొడ్డిదారులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలోని అధినేతల యొక్క మెప్పుతో ఒప్పించో గుర్తింపబడడం కాకుండా సంఖ్యాబలం ప్రాతిపదికన గుర్తింపబడినటువంటి సంఘంగా 1104 యూనియన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 1989లో ఈ యొక్క విద్యుత్ సంస్థలో గుర్తింపు కలిగినటువంటి కార్మిక సంఘాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశం మీద ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఎన్నికలు నిర్వహించినటువంటి నేపథ్యంలో కేవలం 1104 యూనియన్ మాత్రమే స్వతంత్రంగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజునటువంటి రకరకాల పేర్లతో పిలువబడే సంఘాలన్నీ కూడా ఒక జేఏసీగా ఐక్యమత్యంగా మన 1104 యూనియన్ మీద పోటీ చేశాయి. అయినప్పటికీ 1104 యూనియన్ కుటుంబ సభ్యుల అంకిత భావానికి, చిత్తశుద్ధికి, నిబద్ధతకి ప్రతీకగా భారీ మెజార్టీతో ఎన్నిక కావడం జరిగింది. ఆ ఎన్నికల్లో మన 1104 యూనియన్కి ఈ యొక్క టవర్ అనేది సింబల్ని మన కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితుల్లో గుర్తింపులు సింబల్స్ని అలాట్ చేస్తారో ఆ విధంగా మనకి ఈ యొక్క టవర్ని అలాట్ చేయడం జరిగింది.